ఒరేయ్, తెలిమంచు కరిగింది అనే చోట కరిగింది అనే మాట కరిగిపోయినట్టుగా, కరిగిపోతుందేమన్నట్టుగా, కరిగిందేమోనట్టుగా అలా అనాలన్నమాట. అప్పుడే ఆ రాగం, ఆ భావం ఇంకో తెలుగు మాట వేస్తే. మీ పిచ్చివాగుళ్ళకి వాడుకున్న గోడు కూడా పోతుంది. మీరు నోరు మెదపుకున్నారండి. వాడేదో నేర్చుకున్నాడు, అది పాడతాడు కదా. అది కాదే, అంతటి మహానుభావుడు ముందు కూర్చుని పాడాలంటే పొత్తి కడుపులో వెలిపెట్టదు. పెడితే అక్కడ సదుపాయాలున్నాయి. సరే, మధ్యలో స్వరాలు మర్చిపోయావనుకో, అది మొహంలో తెలియకుండా అను అను కలిపేసి అప్పుడు పప్పులో చారు కలిపేస్తే పులుసైపోయినట్టుగా కొట్టుకుపోతుంది అనమాట. అది స్టోరీ. ఇక నన్నేం అడక్కరా, నేనేం చెప్పలేను. పడవే పడా. ఆయన గారి విద్వత్తు ఇంతేనండి. ఆవగిందంతా, ఆర్భాటం అంతండి, ఆకాశం అంతా. ఎలా పాడాడు? ఏడి గంగాధరం ఇంకా రాలేదే. ఆయన గారు ఇలా సంతోషంగా ఉన్నప్పుడే అయితే అరుగు వచ్చేస్తున్నారు. నమస్కారం. నమస్కారం. నమస్కారం అమ్మా. విన్న పాలు వినవలే వింత వింతలు అని ఈనాడు మేము చెప్పుకోవడానికి ఆ పక్షి తీర్థం మామగారి పుణ్యమే బాబు. వీడు బాబు మా పెళ్ళైన 14 ఏళ్లకు వీడు బాబు ఇక మాకు కాన్పు రాదేమో అనుకుంటున్న సమయానికి ప్రసంగం ఉంటే ఇదే. కరెక్ట్. అమ్మగారు మాట్లాడతారు. అమ్మా, భోజనాల సమయంలో చెప్పేనే గంగాధరం అని. ఇతనే మా అమ్మగారి దగ్గరే సంగీతం నేర్చుకుంటున్నాడు. చెట్టు లేని ఊళ్ళో ఆముదం చెట్టే మహావృక్షం అని మా విద్యంత మేవెంత. మీ సమక్షంలో పాడాలని ఆ కుర్రవాడి అభిలాష. ఏమండి, విందావా? అలాగే కానీ పాడు. ఓం గురుభ్యో నమః. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వం నారాయణగుం హరిం. విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం. నారాయణం నారాయణం మాగరిస మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. నారాయణం నారాయణం. ఆపరా. మాకు ఆతిథ్యం ఇచ్చి అవమానించడానికి ఇదా సాధనం? నా సమక్షంలోనే వేదనాదాన్ని అవహేళన చేస్తారా? క్రమశిక్షణ లేని ఇలాంటి శిష్యులను తయారు చేసి గురుస్థానానికి అపకీర్తి తీసుకురాకండి.